బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్గా మాట్లాడారు. ఒకసారి అనలిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్ కోటేశ్వరరావు సార్, చెప్పండి. ఎట్లా చూస్తారు సార్ కాళేశ్వరం విషయంలో ఇదంతా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇంకా తెలంగాణ ప్రజల్ని కూలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అదే క్రమంలో గోదావరి నీటిని వినియోగిస్తున్నారని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిన రెండు బైట్స్ చూసాం కదా. సో వాస్తవానికి తెలంగాణ ప్రజల్ని ఈ కన్ఫ్యూజన్ చేయడంలో కేవలం ఈ ఎలక్షన్స్ కోసమేనా, మరి పార్టీలు ఎప్పుడు రాజకీయాల కోసం ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 3 అంశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఒకటి, రీడిజైన్ చేసి రూపొందించినటువంటి ప్రాజెక్టులో నిర్మాణాలకు సంబంధించినటువంటి అవకతవకలు, మేడిగడ్డ పిల్లర్ల కొంగుబాటు, అదేవిధంగా డిజైన్లో ఉన్నటువంటి లోపాలు, వీటికి సంబంధించినటువంటిది. ఈ నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి అనేటువంటిది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే దాని మీద వేసినటువంటి కమిషన్ కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అది పనికిరాదు, దాన్ని మేము మూసేస్తున్నాము అని ఎక్కడ ఇంతవరకు అయితే ప్రకటించలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన దాని ప్రకారం దాన్ని రిపేర్ చేయటమా లేకపోతే ఏం చేయటము ఏమిటి అనేటువంటి దానికి సంబంధించి ఒక నిపుణుల కమిటీని వేయమని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఆ నిపుణుల కమిటీ చేసేటువంటి సూచనల ఆధారంగా జరిగినటువంటి నష్టాన్ని అది రిపేర్ చేయటమా లేకపోతే మరేం చేయటము, రిపేర్ చేయాల్సి వస్తే ఎంత రిపేర్ ఖర్చు ఎంత అవుతుంది, దానికి మరి నిర్మాణ సంస్థ బాధ్యత వహించాలా లేకపోతే ఎవరు చేయాలి ఏమిటి అనేటువంటి విషయాలన్నీ ఇంకా తేలాల్సినటువంటిది 3వ అంశం. ఇక్కడ సమస్య ఎంతసేపటికి నిజంగా కూలిపోతే నీళ్ళు ఎలా వచ్చాయి అనేటువంటి దాన్ని ప్రశ్నించవచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ అది కాదు సమస్య. ఇక్కడ ఇప్పుడు అవినీతి జరిగిందా లేదా, డిజైన్ లో లోపాలు ఉన్నాయా లేవా, కట్టడాలు కుంగిపోయాయా లేవా, లేకపోయేట్లయితే వాటిని పూర్తిగా నింపితే మరింత డ్యామేజ్ జరుగుతుందా లేదా అనేటువంటిది ఇప్పటి వరకు కొన్ని అనుమానాలు, సందేహాలు మాత్రం. వాటిని నిపుణుల కమిటీ నిర్ధారించి పరిష్కారాలను సూచించాల్సినటువంటి దశ ఉన్నది. అందుకని ఈ లోపల అది కూలిపోతే మరి ఇవన్నీ ఎందుకు కట్టుకున్నారు, అవన్నీ ఎందుకు కట్టుకున్నారు అంటే, మరి కాళేశ్వరం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి రాకముందే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేశారు కదా, మరి దానికి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలని రూపకల్పన చేశారు. అందుకని అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. రీడిజైన్ చేసినటువంటి ప్రాజెక్టే తప్ప ఇక మొత్తం దీనికి ఇది లేకపోతే ఇంక దేనికి నీళ్లు రావు అనేటువంటి పద్ధతుల్లో జనాన్ని తప్పుదారి పట్టించేటువంటి వ్యవహారం కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు. అందువల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పటికే ఆలస్యం చేశారు. ఎందుకు అంటే ఆ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి మీద విచారణ జరుపుకునేటువంటి పోస్ట్ మార్టం. కానీ అధికారానికి రాకముందే కుంగినటువంటి మేడిగడ్డ పిల్లర్లు కావచ్చు, లేకపోతే ఇతర బ్యారేజీల్లో తలెత్తినటువంటి సమస్యలు కావచ్చు, వాటికి ఆనాడే ఒక నిపుణుల కమిటీ వేసి ఉంటే ఆ నిపుణుల కమిటీ పరిష్కారం లేదా రిపోర్టు ఈ పార్టీకి వచ్చి ఉండేది. ఆ వచ్చినటువంటి దాన్ని వెంటనే తక్షణమైనటువంటి పునరుద్ధరణ లేకపోతే ఏమిటనేటువంటి దాన్ని బట్టి చర్యలు తీసుకొని ఉండేవాళ్ళు. కానీ 20 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళా నిపుణుల కమిటీని వేసేట్లయితే అది ఎప్పటికీ నివేదిక ఇచ్చేయడం, దాన్ని ఎప్పుడు అమలు జరుపుతారనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఒక కమిషన్ వేయటం అనేటువంటిది సరైనటువంటి చర్య. కమిషన్ వేసినంత మాత్రాన ఏదో నేరస్తులు తప్పు చేశారని నిర్ధారించడం కాదు, ఫ్యాక్ట్స్ అనేటువంటిది తెలియాలి. ఆ కమిషన్ అనేటువంటిది జ్యుడిషియల్ కమిషన్ అయినప్పటికీ అదేమి శిక్షలు విధించేటువంటి హక్కు దానికి లేదు. దాని మీద మళ్ళా విచారణలకు గాను సిబిఐని వేశారు. సిబిఐ ఏం చెప్తుంది ఏమిటనేటువంటిది మరొక ప్రశ్న. అందువల్ల ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఈ వివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ
వాటికి సంబంధించినటువంటి నిపుణులు రాష్ట్రంలో నిపుణులు ఉన్నారు, దేశంలో ఇతర నిపుణులు ఉన్నారు, అవసరమైతే అంతర్జాతీయ నిపుణులు కూడా వేసి ఈ ప్రాజెక్టుని వయబుల్ గా